And for few countries they will ask IELTS examination. IELTS examination వచ్చేసి 2 hours 45 minutes. అండ్ ఇక్కడ కూడా 4 సెక్షన్స్ ఉంటాయి: రీడింగ్, లెర్నింగ్, రైటింగ్, స్పీకింగ్. ఈ రీడింగ్, లెర్నింగ్ అండ్ రైటింగ్ స్కిల్స్ అనేవి లిజనింగ్ స్కిల్స్ అనేవి డే ఆఫ్ ది ఎగ్జామినేషన్లోనే జరిగిపోతాయి. ఒక్క స్పీకింగ్ స్కిల్స్ మాత్రము జరిగితే ఆ రోజున ఎగ్జామ్ పెడతారు, లేదంటే వితిన్ 0 to 7 daysలో ఏదో రోజున పిలిచి మళ్ళీ స్పీకింగ్ స్కిల్స్ని టెస్ట్ చేస్తారు. అండ్ ఈ ఎగ్జామ్స్ గురించి దీని ఫీజు వచ్చేసి రఫ్లీ అరౌండ్ 14,000 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి 9 స్కేల్ మీద ఉంటుందండి మార్క్స్. అండ్ ద స్కేల్ 6.5 అండ్ అబోవ్ ఈజ్ అ వెరీ గుడ్ స్కోర్. మీకు 7 and above కనుక వస్తే ఇట్ ఈస్ వండర్ఫుల్ స్కోర్ ఇన్ IELTS. అండ్ నాకు తెలిసి ఇప్పుడు మీరు చదువుతున్నటువంటి ఇంజనీరింగ్ని బేస్ చేసుకుంటే ఒక్క 1 month కనుక హార్డ్ వర్క్ చేశారంటే IELTS హ్యాపీగా మీరు క్రాక్ చేసేయచ్చు. అండ్ ఇంటర్నెట్లో చూస్తే చాలా టిప్స్ దొరుకుతాయండి. హౌ టు క్రాక్ IELTS, హౌ టు క్రాక్ TOEFL ఆర్ హౌ టు క్రాక్ GRE, ఆల్ దీస్ థింగ్స్. అండ్ యునైటెడ్ స్టేట్స్ కానీ లేదంటే UK కానీ ఇలాంటి అన్ని కంట్రీస్లో ఎడ్యుకేషన్ ఈజ్ కాస్ట్లీ అఫేర్. అంటే మీరు మనీ పెట్టుకోవాలి. యునైటెడ్ స్టేట్స్లో అయితే రఫ్లీ అరౌండ్ $45 అవుతాయి, 45,000 యునైటెడ్ స్టేట్ డాలర్స్. అండ్ అలాగే జర్మనీ కానీ అలాగే ఆస్ట్రేలియా కానీ అలాగే న్యూజిలాండ్ కానీ ఎనీ కంట్రీ దెర్ విల్ బి ఫీ స్ట్రక్చర్ ఫర్ యువర్ ఎడ్యుకేషన్. అండ్ దాట్ ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మైండ్. అండ్ గుర్తుపెట్టుకోండి, రఫ్లీ ఒక స్టూడెంట్ యునైటెడ్ స్టేట్స్లో బతకాలి అంటే మంత్కి వచ్చేసి $700 to $800 సరిపోద్దండి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా నాకు ఎలా వస్తుందంటే ఇంటర్నెట్ నుంచి కాదు. ఐ హ్యావ్ మెనీ స్టూడెంట్స్ హూ స్టడీడ్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ కాలేజెస్. నేను టీచ్ చేసిన స్టూడెంట్స్ చాలామంది యునైటెడ్ స్టేట్స్లో ఉన్నారు. వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎప్పుడు ఒకటే చెప్తారు, సార్ $700 to $800 సరిపోతాయి చాలా నీట్గా డిగ్నిఫైడ్గా బతకడానికి. అలాగే బయట వర్క్ చేయడానికి US గవర్నమెంట్ లీగల్గా కూడా పర్మిషన్ ఇస్తుంది, 40 hours per week. అండ్ అవర్కి మినిమం $8 to $10 సంపాదించుకోవచ్చు. అంటే ఆ లెక్కన కనుక మనం చూసినట్లయితే మంత్కి $1,200 to $1,500 సంపాదించవచ్చు. ఒక $1,000 ఖర్చు పెట్టినా కానీ సుమారుగా $300 నుంచి $500 మిగులుతాయండి. అవి ఇంటికి పంపిస్తే బోల్డ్ అంత డబ్బు అవుతుంది. ఒక్కసారి ఆలోచించండి. సో ఎర్నింగ్ వైల్ స్టడీయింగ్ ఈజ్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. అండ్ ఇవేమొద్దు సార్, నేను ₹1 కూడా పెట్టలేను, నా దగ్గర మనీ లేదు, మరి నేనేం చేయాలి అంటే డోంట్ వరీ. ఇన్ ఇండియా దేర్ ఆర్ సో మెనీ ఏజెన్సీస్ అండ్ సో మెనీ ఆర్గనైజేషన్స్ హూ సపోర్ట్ యూ టు వెన్ యూ వాంట్ టు డూ యువర్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్. ఓకే, దాని గురించి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఇది నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. ఏ వెబ్సైట్స్కి వెళ్తే నేను ఎలాగ స్కాలర్షిప్ పొందొచ్చు, యునైటెడ్ స్టేట్స్కి వెళ్ళాలంటే ఎటువంటి స్కాలర్షిప్స్ కావాలి, ఆస్ట్రేలియా అయితే ఏంటి, న్యూజిలాండ్ అయితే ఏంటి, కెనడా అయితే ఏంటి, ఇవన్నీ స్కాలర్షిప్స్ ఇచ్చే ఏజెన్సీస్ చాలా ఉన్నాయండి. వాళ్ళు చక్కగా మీకు అన్ని ట్రావెలింగ్ ఖర్చులతో సహా వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు. బట్ పర్మిటెడ్ యూ షుడ్ హ్యావ్ ఎ వెరీ గుడ్ CGPA స్కోర్ ఇన్ బీటెక్. మినిమం CGPA స్కోర్ వచ్చేసి 7 CGPA ఉండాలండి. 7 and above ఈజ్ ఎ వెరీ గుడ్ CGPA. అండ్ పర్సంటేజ్లో కనుక చూస్తే 65 and above. I hope you all know that how to calculate, how to convert from CGPA to percentage. మీకు వచ్చిన CGPAని మల్టిప్లై విత్ 9.5 కనుక చేస్తే మీ పర్సంటేజ్ వచ్చేస్తుంది. That's as simple as that. So there are many organizations, many agencies which are supporting us. It's a very good news. And you need to spend some time on this career. Okay, ఊరికే ఇంట్లో కూర్చొని ప్రోగ్రామ్స్ చూడటమో లేదంటే బిగ్ బాస్, IPL చూడటమో, టిక్టాక్ వీడియోస్ చూడటమో చేసి టైం వేస్ట్ చేసుకోవద్దండి. దిస్ ఈస్ నాట్ ద టైమ్ టు బి వేస్టెడ్ ఆర్ నాట్ టైమ్ టు బి పాస్ట్. ఇట్ ఈస్ ద టైమ్ టు యూటిలైజ్ యువర్ టైం ప్రాపర్లీ. యూటిలైజ్ కనుక చేయకపోతే తర్వాత చాలా ఇబ్బంది పడతారు మీరు. ఓకే, తర్వాత ఇంకొక పాయింట్స్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సార్, నేను యునైటెడ్ స్టేట్స్ వెళ్ళబోట్లేదు, నేను ఏ కంట్రీకి వెళ్ళను, ఎందుకంటే వాళ్ళు డబ్బులు అడుగుతారు. డబ్బులు అడగని కంట్రీస్ ఏమన్నా ఉన్నాయా అని అంటే ఆన్సర్ ఈస్ ఎస్. యూ హ్యావ్ నియర్లీ 10 countries which they do not take money from you, or it's a very little amount they will charge. అక్కడైతే మనకున్నటువంటి పథకాలు అయితే ఏముండవండి, రియంబర్స్మెంట్లు ఏమి ఉండవు, కానీ బట్ స్టిల్ దే ఆఫర్ యూ ఫ్రీ ఎడ్యుకేషన్. అందులో ఫస్ట్ వన్ ఈజ్ జర్మనీ.
Germany is wonderful country, especially mechanical students. Germany should be the destination. Awesome place. And జర్మనీలో అక్కడ చాలా మంది స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిన వాళ్ళు మన ఇండియన్స్ అంట నియర్లీ 60% స్టూడెంట్స్ మళ్ళీ వెనక్కి రావట్లేదు. అక్కడే హ్యాపీగా సెటిల్ అయిపోతున్నారు. అక్కడే చక్కగా మంచి మంచి ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి కెరీర్ బ్రహ్మాండంగా ఉంటుందంట. సో థింక్ అబౌట్ ఇట్. అండ్ జర్మనీలో జర్మన్ లాంగ్వేజ్ అనేది అవసరం. మనకి ఇండియాలో కూడా, మన ఆంధ్రప్రదేశ్లో కూడా జర్మన్ లాంగ్వేజ్ నేర్పిస్తారండి. హైదరాబాద్లో అయితే రామకృష్ణ మఠంలో నేర్పిస్తారు, లేదంటే సీఫల్ అనే దగ్గరికి వెళ్తే కనుక మీకు 5,000 అంత ఉంటుంది. యూ కెన్ లెర్న్ జర్మన్ లాంగ్వేజ్. ఈవెన్ మన విజయవాడలో, విశాఖపట్నంలో కూడా నేర్పించే ఏజెన్సీస్ ఉన్నాయి. అండ్ జర్మనీ తర్వాత నార్వేలో కొంచెం ఇబ్బంది ఏంటంటే అక్కడ నార్వేయన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ చాలా వరకు మనం ఎట్లయితే ఇంగ్లీష్ తెలుగు మిక్స్ కొట్టి చెప్తున్నామో అక్కడ వాళ్ళు కూడా అదే పని చేస్తారు. సో లిటిల్ బిట్ difficult, but you can learn Norwegian language. And you can have a Sweden, beautiful country. స్వీడన్లో మంచి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి. నా ఫ్రెండ్స్ చాలా మంది చదివారు అక్కడ. స్టాక్హోమ్ యూనివర్సిటీ అండి, ఉపాసలా యూనివర్సిటీ అని, ఇలాంటి మంచి యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్. దే డు నాట్ ఛార్జ్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ యూ. అండ్ యూ కెన్ హ్యావ్ ఎ గ్రీస్. ఓకే, గ్రీస్ అనే కంట్రీలో గురించి కనుక చూస్తే అరిస్టాటిల్, సాక్రటీస్, ఇంత పెద్ద పెద్దోళ్ళు అందరూ అక్కడ చదివిన వాళ్ళు చరిత్ర చూస్తే. Okay, so that is a wonderful place. You can have Austria, you can have Finland, you can have Czech Republic, France, beautiful country అండి. మనం చాలా సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఫ్రాన్స్, ప్యారిస్ గుర్తొచ్చే ఉంటుంది మీకు ఏ సినిమాలో చూస్తామో. ఓకే, ఇవన్నీ సినిమాల్లో చూసి మనం ఆనందపడటం కాదు, మీరందరూ వెళ్ళబోతున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దాట్. నెక్స్ట్ ఈజ్ స్పెయిన్. దట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ కంట్రీ. ఓకే, సో దీస్ కంట్రీస్ విల్ ఆఫర్ ఫ్రీ ఎడ్యుకేషన్. సో ఒక్కసారి థింక్ చేయండి. ఫారెన్ వెళ్ళాలని మీరు డిసైడ్ అయ్యారు కనుక మిమ్మల్ని పంపించే బాధ్యత ఫ్యాకల్టీగా మాది. అండ్ ఐఎమ్ హియర్ టు గైడ్ యూ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్. సార్ నేను జిఆర్ఈ రాస్తున్నాను, లేదంటే జిఆర్ఈ నాకు అవసరం లేదు. చూడండి, ఇందులో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే పాస్పోర్ట్ ఉండాలి, టోఫెల్ స్కోర్ ఉండాలి, లేదా IELTS స్కోర్ అనేది ఉండాలి. ఒక్కసారి ఆ కంట్రీని ఓపెన్ చేసి అందులో 4 యూనివర్సిటీస్ గురించి ఓపెన్ చేసి మీరు ఒక్కసారి ఆ వెబ్సైట్ కనుక చూస్తే మీకు చక్కగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు ఎంత స్కోర్ కావాలి ఏంటి అనేది. అండ్ రైట్ నౌ ఆల్ ద యూనివర్సిటీస్ ఆర్ వెరీ ఓపెన్. ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్ నుంచి మనం బయటకు వస్తున్నాం కనుక ఆల్ యూనివర్సిటీస్ ఆర్ వైడ్లీ ఓపెన్. నా గ్లోబలైజేషన్, బికాస్ ఆఫ్ దిస్ యూ కెన్ వెరీ వెల్ ఈజీలీ గెట్ యువర్ వీసా ఆల్సో. ఒక్కసారి అడ్మిషన్ లెటర్ వచ్చేసింది అంటే మనం కొంచెం బ్యాంక్ ప్రూఫ్స్ అవి చూపించామంటే వీసా విల్ బి గ్యారంటీ. అండ్ ద డ్రీమ్ ఆఫ్ స్టడీయింగ్ ఇన్ అబ్రాడ్ will be fulfilled to all you students, and I wish definitely it should happen. And you are going to abroad, it is confirmed. Don't think otherwise. Spend some time on this. Don't waste time, utilize the time properly, and definitely you will reach your goal. In case if you have any doubts, please మీ కింద స్క్రాల్ అయ్యే ఆ ఈమెయిల్ అడ్రస్కి మీరు డౌట్స్ని మెయిల్ చేయొచ్చు. యూ కెన్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, కెరీర్ హోప్ ఛానల్. దిస్ ఇస్ అ వండర్ఫుల్ ఛానల్ ఫర్ యువర్ స్టూడెంట్స్. అండ్ ఇన్ ద కమింగ్ వీడియోస్ ఐ విల్ ట్రై టు గివ్ యూ మోర్ ఇన్ఫర్మేషన్, how to get bank loans or how to get free scholarships from the agencies and all these things. తర్వాత వేరే కెరీర్ పాత్స్ గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.